అమెరికాలోని న్యూయార్క్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మన్హట్టన్లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 5గురు చనిపోయారు. మృతుల్లో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. కొంతకాలంగా అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. స్వల్ప కారణాలతోనే ప్రజలు కాల్పులకు తెగబడుతున్నారు. తుపాకులకు చాలా సులభంగా లైసెన్సులు దొరకడం ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు సామాజికవేత్తలు. సెంట్రల్ మాన్హట్టన్ న్యూయార్క్లోని ఒక కీలక ప్రాంతమిది. అనేక సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు ఈ సెంట్రల్ మాన్హట్టన్లో కొలువై ఉంటాయి. దీంతో సహజంగా ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ ధరించిన ఒక దుండగుడు అకస్మాత్తుగా AR రైఫిల్తో 345 పార్క్ అవెన్యూ భవనంలోకి వెళ్లాడు. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఫలితంగా మొత్తం 5గురు అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఇక ఈ దృశ్యాలని CCTV ఫుటేజ్లో రికార్డయ్యాయి. కాగా కాల్పుల శబ్దం రాగానే అక్కడున్న ప్రజలు మొదట భయపడిపోయారు. ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే 5గురిని బలి తీసుకున్న దుండగుడు చివరికి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది ఒక ట్విస్ట్. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే న్యూయార్క్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిగిన మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్కు చెందిన షేన్ తామురాగా పోలీసులు గుర్తించారు. అయితే షేన్ తామురా దగ్గర ఉన్న రైఫిల్కు లైసెన్స్ ఉందన్నారు. అయితే సదరు లైసెన్స్ ఇటీవలనే ముగిసిందని కూడా పోలీసులు వెల్లడించారు. కాగా షేన్ తామురా ఎందుకు కాల్పులు జరిపి ఉంటాడు అనేది వెంటనే తెలియరాలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అగ్రరాజ్యమైన అమెరికాలో కొంతకాలంగా తుపాకుల తూటాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. చిన్నపాటి గొడవకే విచక్షణ మరిచిపోయి కాల్పులకు తెగబడుతున్నారు ఉన్మాదులు. క్షణికావేశంలో ఎడాపెడా కాల్పులు జరిపి అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యంలో జనాభా కంటే తుపాకులే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. పేరుకు అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రజలకు ప్రశాంతత అనేదే లేదు. గడప దాటి బయటికెళ్తే మళ్లీ ఇంటికెళ్లే వరకు భయంగానే గడుపుతూ ఉంటారు. ఏ క్షణాన ఎవరు డామ్ డామ్ అంటూ కాల్పులు జరుపుతారోనని భయపడుతూనే ఉంటారు. ఇదంతా పెరుగుతోన్న గన్ కల్చర్ ప్రభావం. అమెరికాలో తుపాకీ సంస్కృతి పాతదే. 1775 నుంచి అమెరికా సంస్కృతిలో తుపాకులు భాగమయ్యాయి. ఆఫ్రో అమెరికన్లను బానిసలుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యంలో తుపాకుల వాడకం మొదలైంది. కాలక్రమంలో తుపాకీ కలిగి ఉండటం అనేది ఒక ప్రెస్టేజ్ సింబల్ గా మారింది. తొలి రోజుల్లో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. ఆత్మరక్షణ అనే సాకును చూపిస్తూ అమెరికన్లు తుపాకులను ఎడాపెడా కొంటున్నారు. ఇంట్లో తుపాకీ ఉండటాన్ని హోదాగా భావించే వైఖరి అమెరికా సమాజంలో పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. ఈ వైఖరి చివరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసే విష సంస్కృతికి దారితీసింది. అమెరికాలో తుపాకుల తయారీ ఓ పెద్ద పరిశ్రమ. అంతేకాదు అమెరికా దేశానికి ప్రధాన ఆదాయ వనరు తుపాకీల తయారీ పరిశ్రమే. అగ్రరాజ్యంలో తుపాకుల తయారీదారులకు ఒక సంఘం ఉంది. అదే నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. అమెరికా సమాజంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అత్యంత శక్తివంతమైంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ కు రాజకీయంగా పలుకుబడి ఎక్కువ. కాల్పుల సంఘటన జరిగినప్పుడల్లా తుపాకుల నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వస్తూ ఉంటాయి. విమర్శలు సద్దుమనగానే మళ్లీ తుపాకులకు సంబంధించిన చట్టాల జోలికి ఎవ్వరూ వెళ్లరు. అమెరికాలో గన్ కల్చర్ కు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని శాంతి ప్రియులు కోరుతున్నారు.